ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము ఒక ప్రశ్న ఉన్నది. యాకోబు యొక్క జీవితము ఆశ్చర్యకరమైనటువంటిది. యాకోబు తన యొక్క కుమారులను పిలిచి చెప్పినటువంటి మాటలు, చివరి మాటలు అంత్య దినాలలో సంభవించబోయేటువంటి పరిస్థితులు. 12 గోత్రాలకు వాటికి జరగబోతున్న సంగతులు భవిష్యత్తు యాకోబు వర్ణిస్తున్నాడు, ఆత్మచేత వర్ణిస్తున్నాడు. అంత్య దినములు అంటే ఏమిటి మొదట తెలుసుకోవాలి. అప్పుడే ఈ ప్రశ్న మనకు అర్థమవుతుంది. అంత్య దినములలో తన 12 కుమారుల గోత్రాలకు అంత్య దినములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఎండ్ టైమ్స్, అంత్య దినములు అని మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి శిలువపై మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన 10 దినాలకు పెంతెకొస్తు పండుగ నాడు సంఘం ఆరంభమైంది. సంఘము ప్రారంభమైంది. అప్పటి మొదలు క్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడ భూమి మీదకు వచ్చు పర్యంతం ఆ కాలం అంత్యదినాలే. పరిశుద్ధుడైన పౌలు కూడా అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అన్నాడు. కనుక ఎండ్ టైమ్స్, అంత్య దినములు. ఒక మాటలో చెప్పాలి అనంటే దానియేలు గ్రంథం 70 వారాలు విధించబడింది అన్నాడు. బబులోను చెర నుండి వెనుకకు వచ్చిన తరువాత 70 వారాలు ఇశ్రాయేలునకు విధించబడింది. ఏమిటి ఆ 70 వారాలు? 69 వారాలు అనగా 69 × 7 వారాలు 483 సంవత్సరాలు. 62 × 7 సంవత్సరాలు లెక్క. ఒక వారం ఒక 7 సంవత్సరాలు లెక్క. 483 సంవత్సరాలు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను యెరూషలేమా నీ విరిగిన ఎడల ఎంత బాగుండేది అని ఏడ్చిన దినానికి అయ్యాయి. బబులోను చెర నుండి వెలుపటికి వచ్చినప్పటి నుండి 483 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. క్రీస్తు పూర్వము 516లో వాళ్ళు మందిర పునర్నిర్మాణం చేసుకున్నారు. మందిరము పునర్నిర్మాణం చేశారు. ఆ తదుపరి మరి యొక్క వారము మిగిలి ఉన్నది. 69వ వారము 70వ వారము మధ్య ఒక కృపాకాలం అనుగ్రహించబడింది. అదే సంఘకాలం. పెంతెకొస్తు పండుగ నుండి ఈ కాలము యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశ మధ్యమమునకు సంఘము కొరకు, వివాహము కొరకు రానయ్యున్నటువంటి సమయము వరకు ఇశ్రాయేలు టైం టేబుల్ నిలిచింది, ఆగింది.
in between 69th and 70th week, the timetable of the people Israel were seized. నిలిచిపోయింది. ఆ మధ్యలో సంఘం ఉంది. అది బైబిల్లో దైవ మర్మం. ఆ మర్మం పాత నిబంధనలోని ప్రవక్తలు గ్రహించారు, క్రొత్త నిబంధనలో అపోస్తలులు గ్రహించారు. ఈ మధ్యకాలం కృపాకాలం, ఇది అంత్యకాలం, ఎండ్ టైం. కనుక ఈ 70వ వారం ప్రారంభం అవ్వాలి అంటే సంఘం భూమి మీద నుండి ఆకాశ మధ్యమానికి ఎత్తబడాలి. వెంటనే భూమి మీద 70వ వారం ప్రారంభమైపోతుంది. క్రీస్తు విరోధి 70వ వారంలో పరిపాలన చేస్తాడు, అంటే 7 years. ఆ 7 years క్రీస్తు యొక్క సంఘం, మొదటి పునరుద్ధానం పొందిన పరిశుద్ధులు, భూమి మీద ఉన్న సంఘం రెప్పపాటును మార్పునందు కలుసుకొని ఆకాశ మధ్యమానికి వెళ్ళిపోతారు. కనుక 69-70 వారాల మధ్యన ఉన్నటువంటి కృపాకాలం నథింగ్ బట్ ద ఎండ్ టైమ్స్, అంచె దినాలు. కనుక ఆ కాలంలో ఇజ్రాయేలు వారికి సంబంధించి ఏం జరగబోతోంది చెబుతున్నాడు. యోధా యాకోబు యొక్క కుమారులలో చాలా శ్రేష్టమైనటువంటి వాడు. 38వ అధ్యాయం ఆదికాండంలో అతని యొక్క చరిత్ర కనిపిస్తుంది. అంతకు మించి రికార్డు లేదు. యోధా గోత్రం కింగ్స్ లైనేజ్ ఉన్నటువంటి గోత్రం. లేవి గోత్రం ప్రీస్ట్హుడ్ లైనేజ్ ఉన్నటువంటి గోత్రం. కాబట్టి యోధా గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోధా గోత్రములో దావీదు యొక్క కుటుంబములో జన్మించాడు. అందుకే యోధా గోత్రపు సింహంగా ఆయనకి పేరు. ఇక్కడ 49వ అధ్యాయం 9వ వచనంలో యూదా కొదమ సింహము, జూడా ఈజ్ ఎ లయన్స్ కబ్. నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడు ఎవరు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. చూడండి, యూదాలో రాజదండం ఉంది. యూదా నుంచి రాజులు వస్తారు. ఈ ఇజ్రాయేలు జనాంగం అంతా ఆ రాజులకు లోబడి ఉంటారు. అదే సంభవించింది కదా. సొలొమోను, సౌలు, దావీదు, సొలొమోను మరియు 39 మంది రాజులు, మొత్తం 42 మంది రాజులు. 42 మంది రాజులు మనం పరిశీలించినప్పుడు అందులో ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజులలో కొందరు మినహా, చెడ్డవారు మినహా, మిగిలిన వారందరూ యూదా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళే. కనుక రాజదండం అతని మధ్య నుంచి తొలగిపోదన్నాడు. అట్లాంటి యూదా కాళ్ళు ముడుచుకొని పండుకున్నాడు. సింహం కాళ్ళు ముడుచుకొని పండుకున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఇట్స్ నాట్ ఇన్ ఫోర్స్. ఎండ్ టైమ్స్లో యూదా పాలనలో ఉండడు, యూదా గోత్రం పాలనలో ఉండదు. అదే సంభవించింది. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి వెనుకకు తిరిగి వచ్చారు. జాగ్రత్తగా నాటి క్రీస్తు పూర్వము 605లో మొట్టమొదటి గుంపు, 3 గుంపులుగా వెళ్ళారు వాళ్ళు.
మొట్టమొదటి గుంపు బబులోనుకు తీసుకుపోబడ్డారు యెరూషలేము నుంచి. 600 సంవత్సరంలో రెండో గుంపు, 585 BC, ఇవంతా BCలో, బిఫోర్ క్రైస్ట్. 585లో మరొక గుంపు కంప్లీట్గా వెళ్ళిపోయారు. ఇక బేద, బిక్కి, గుడ్డి, కుంటి, ఇట్టాటోళ్ళు వదిలేశారు, మిగతా వాళ్ళందరూ షిఫ్ట్ చేశారు. అక్కడ మనకు ఆలోచన చేస్తున్నప్పుడు 605 నుంచి 535 వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. అక్కడ 70 years లెక్క. 500 క్రీస్తు పూర్వము 585లో దేవాలయం పడగొట్టారు. నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం పడగొట్టించాడు. యూదులు వెనక్కి తిరిగి వచ్చింది క్రీస్తు పూర్వం 535. 536లో దేవాలయం కట్టడం ప్రారంభించారు. 516లో వచ్చేటప్పటికి ఓపెనింగ్ అయింది. కనుక మనం చూస్తున్నప్పుడు అక్కడ 20 సంవత్సరాల వరకు 13 ఏళ్ళు కట్టారు, 7 ఏళ్ళు బ్రేక్ వచ్చింది. సో 516లో దేవాలయం ప్రారంభించబడింది. అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు పూర్వం 3వ సంవత్సరం ఆయన పుట్టారు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు అప్పుడు మలాకీతో బైబిల్ గ్రంథం ముగిసిపోయింది. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్, నో కింగ్. ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి వచ్చారు, కానీ రాజు లేడు. ప్రిస్క్రైబ్డ్ కింగ్ వాజ్ నాట్ దేర్. డిఫరెంట్ పీపుల్ రూల్ చేస్తూ వచ్చారు. యేసు కాలం నాటికి రోమన్స్ రూల్ చేస్తున్నారు జెరూసలేంని. అందుకే యాకోబు క్రీస్తు పూర్వము ఇంచుమించుగా 1850 సంవత్సరాల క్రితమే చెబుతున్నాడు. ఏమని? యూదా పండుకొని ఉండెను, అతనిని లేపువాడెవడు? క్వశ్చన్ వేశాడు. అతనిని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు. షిలోహు అంటే జీసస్ క్రైస్ట్. షిలోహు అంటే సిలోయము, షిలో అంటే ద కమింగ్ వన్, రాబోతున్నవాడు. ఆ రాబోతున్నవాడు వచ్చు వరకు సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాడు. యూదాయుద్ధ నుండి దండం తొలగిపోదు. యేసుక్రీస్తు వారు 2వ రాకడ నుండి వచ్చినప్పుడు ప్రజలందరూ, ప్రపంచం అంతా ఆయనకు లోబడుతుంది. ఇది ప్రవచనం. ఇది యాకోబు గారు ఇచ్చిన ప్రవచనం. అతన్ని లేపువాడు ఎవడు? ఆయన లేచి రాజ్యం చేసేటట్టుగా చేయగలిగిన నరుడెవడు లేడు. అది దేవుడు చేయాల్సిందే. ఇన్ హిస్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది యాకోబు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై 3850 సంవత్సరాలు సుమారు క్రితమే యాకోబు ప్రవచించాడు. తరువాత 50వ అధ్యాయంలో యాకోబు మరణము తరువాత యాకోబును మక్పేలా గుహకు తీసుకెళ్ళి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత యాకోబు యొక్క అన్నలు వాళ్ళు చాలా భయపడ్డారు. మళ్ళా మనం ఐగుప్తుకి వెళ్తున్నాము, ఐగుప్తులో మన కుటుంబాలన్నీ ఉన్నాయి, ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మన తండ్రి ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాడు గనుక ఇతడు మనల్ని ఏం చేయలేదు, ఇప్పుడు మన తండ్రి చనిపోయాడు కాబట్టి మనలను ఏమైనా కీడు చేస్తాడేమో, పగబట్టి కీడు చేస్తాడేమో. వాళ్ళు ఒకప్పుడు పగబట్టి ఉన్నవాళ్ళు కదా, అందుకే వాళ్ళకి ఆ పగను గురించిన ఆలోచనలే వస్తున్నాయి. పాపము ఏం చేస్తుందో తెలుసా మీకు? మీరు ఎంత రక్షించబడిన వాళ్ళైనా
మిమ్మల్ని శోధించడానికి మీరు గతంలో చేసిన పాపం యొక్క ప్రభావం మిమ్మల్ని పురికొల్పేస్తూ ఉంటుంది, మిమ్మల్ని పురికెల్పేస్తూ ఉంటుంది. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఒకప్పుడు పగబట్టారు కాబట్టి మళ్ళీ మా పైన పగ తీర్చుకుంటాడేమో అనే భావనకి వెళ్ళారు. ఆ భావన యోసేపులో లేదు, కానీ అన్నంలో వచ్చేసేసింది. అన్నలు అనుకుంటున్నారు, అమ్మో యోసేపు మరి పగబట్టి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకి నిశ్చయంగా కీడు జరిగిస్తాడేమో అని అనుకుని వర్తమానం పంపారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీ కీడు చేసిన కనుక దయచేసి వారి అపరాధము పాపము క్షమించమని అతనితో చెప్పండి అన్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని. అర్థమైందా? నీ తండ్రి దేవుని దాసులం మేము. They linked up God with their names. It's a very wonderful thing. మేము నీ తండ్రి దేవుడు దాసులం. నీ తండ్రి అంటే మన తండ్రి అంటల్లా. యోసేపు నీ తండ్రి బ్రతుకున్నప్పుడు మమ్మల్ని క్షమించమని, శిక్షించదని కోరాడు. మేము నీ తండ్రి దేవుని యొక్క దాసులము, మా అపరాధాన్ని క్షమించు. అప్పటికే వాళ్ళు 17 సంవత్సరాలు దాటిందండి ఐగుప్తుకు వచ్చి. అయినా వాళ్ళల్లో ఆ సంశయం అట్లాగే ఉండిపోయింది. మనల్ని యోసేపు బాగా చూసుకుంటున్నాడు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేస్తాడో, తండ్రి చనిపోయిన తర్వాత పగ తీర్చుకుంటాడేమో. మీకు విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. పాపము మానవుని జీవితం చివరి వరకు వేధిస్తూనే ఉంటుంది. డు నాట్ సిన్, పాపం చేయొద్దని అందుకే ప్రభువు చెప్పారు. ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చింది, అందుకే ఆజ్ఞాతిక్రమం పాపం చేయొద్దని. అది జీవితకాలం వెంటాడుతుంది. ఇంకొకటి చెప్పనా, తీర్పు తర్వాత కూడా నిన్ను అది వెంటాడుతుంది, నీవు క్రీస్తుని అంగీకరించకపోతే. ఇఫ్ యూ డు నాట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, you will not come out of the agony of the sin. ఆ పాపం వల్ల కలిగినటువంటి ఆ పరిస్థితి నుండి నువ్వు బయటకు రాలేవు. క్రీస్తుని అంగీకరించిన వాడే ఆ గిల్ట్ నుండి బయటకు వస్తాడు, అపరాధ భావం నుండి బయటకు వస్తాడు. లేని యెడల అది నిన్ను వెంటాడుతుంది. అదే తిమోతికి పౌలు గారు రాస్తూ అన్నాడు, కొందరి పాపములు వారిని బంధించి వారికి ముందుగా వెళుతున్నాయి, వారి వెనకాల వెళుతున్నాయి. అంటే ద సిన్స్ ఆఫ్ ఎ మ్యాన్ కవర్డ్ దట్ ఫెలో అండ్ టేకెన్ హిమ్ టు ద హెల్. అగ్నిగుండంలోకి ఈడ్చుకుపోతుంది పాపం. కాబట్టి వారు నీ తండ్రి దేవుని దాసులు, మమ్మలను క్షమించు అని చెప్పి ఏడుస్తున్నాడు. కన్నీటితో వర్తమానం పంపారు, దుఃఖంతో ఉన్నారు. హీ మే కిల్ us, మమ్మల్ని చంపుతాడేమో అని చెప్పి దుఃఖంలో ఉన్నారు. అప్పుడు యోసేపు ఆ మాట వినగానే బిగ్గరగా ఏడ్చాడు. చంపేవాడినా నేను 17 సంవత్సరాలు పోషించాను, మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాను, మీ పిల్లల్ని ముద్దు పెట్టుకున్నాను, మిమ్మల్ని పోషించాను నేను. వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ మీ? మీరు నన్ను అసలు ఏం అర్థం చేసుకున్నారు? నా మారు మనసు మీకేం అర్థమైంది? నా దైవిక మనసు మీకేం అర్థమైంది? నేనేమన్నా దేవుని స్థానం అందున్నానా? క్షమించండి అని అడుగుతున్నప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ యూ టు ఫర్గివ్? హూ ఆర్ యూ టు ఫర్గివ్? గాడ్ హ్యాస్ టు ఫర్గివ్. క్షమించాల్సింది దేవుడు.
క్షమించమని అడగటం వలన దేవుడు చెప్పాడు క్షమాపణ కోరుకోమని, అందుకు క్షమిస్తున్నాడు. క్షమించే అధికారం నీకేమి లేదు, క్షమించేది దేవుడే. క్షమించమని అడగటం వల్ల ఆ వ్యక్తి దేవుని చేత అంగీకరించబడతాడు, అందుకు క్షమాపణ అడగమన్నాడు. కనుక మనం ఎవరినైనా తప్పిదం చేసినప్పుడు వారొక్కరికే విరోధంగా చేయటంలా మనం దేవునికి కూడాను. కాబట్టి దేవుని ఎదుట మనం నిర్దోషిగా నిలుచుటకు సహోదరులతో సమాధాన పడాలి, క్షమాపణ కోరాలి. అలా కోరటం చేత మనం అంగీకరించబడతాము. యోసేపు ఏడుస్తూ, నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా? భయపడకండి, నేను దేవుని స్థానమందున్నానా? నేను దేవుని స్థానమందున్నానా? Do not fear, for am I in the place of God? నేనేమైనా దేవుని స్థానమందున్నానా మిమ్మల్ని క్షమించమంటానికి? నేనైతే మిమ్మల్ని పోషించాను, ఇంకా పోషిస్తాను. మీరు బ్రతుకున్నట్లుగా దేవుడు తన ప్రజలను బ్రతికించేట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దీంతో నేను ఆదికాండంలోని ప్రశ్నలు ముగిస్తున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, మేలు కొరకే దేవుడు దానిని ఉద్దేశించాడు. దేని కొరకు? దేవుడు ఎప్పుడు తన ప్రణాళిక మేలు కొరకు చేస్తాడు, కీడు కొరకు కాదు. God allowed these conditions into our life to bring good to the people of future generation. ఇవాళ మనకు సంభవిస్తున్న పరిస్థితులు భవిష్యత్తు తరాల వారికి మేలు కలగటానికే మనకు సంభవిస్తున్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు మనలను క్షమించువాడు, ఆయన యొద్దకు వెళ్ళాలి మనం విత్ గుడ్ హార్ట్, క్లీన్ హార్ట్, శుద్ధ హృదయముతో. ప్రభువు నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. 149 ప్రశ్నలు మనం ఆదికాండము గ్రంథము నుండి ధ్యానము చేశాము. యోసేపు వారితో ప్రీతిగా మాట్లాడాడు. దే వర్ కన్సోల్డ్, వాళ్ళందరూ ఆదరించబడ్డారు. నీవు నీ సోదరులతో ప్రీతిగా మాట్లాడాలి, ప్రీతిగా మాట్లాడాలి. దుర్భాషలతో, కఠినత్వంతో, ఖండనలతో కాదు, ప్రీతితో మాట్లాడ నేర్చుకో.